Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఏరియా ఉందో ఆ ఏరియాలో లాస్ట్ 2 days నుంచి కొంతమంది పబ్లిక్ అంటే మోషన్స్ వామిటింగ్స్ అట్లాంటి ప్రాబ్లం వలన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అంటే ఒక 6 members ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో, 2 members ఏమో ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతుంది. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే వాటర్ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. వాటర్ టెస్టింగ్ అయితే చేశాము. నియర్లీ వేటపాలెం విలేజ్లో 15,000 అబోవ్ పాపులేషన్ ఉంది. గ్రౌండ్ వాటర్ ద్వారానే వీళ్ళందరికీ సప్లై అవుతూ ఉంటుంది. ఈ వాటర్ని టెస్టింగ్ చేస్తే వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు ఏదైతే ఈ పేషెంట్స్ ఉన్నారో తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సరైన డైజెషన్ కాకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ అంటే చెప్పడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినాం. వాళ్ళు కూడా నాన్ వెజ్ తిన్నాము, దానివల్ల కూడా డైజెషన్ కాలేదని చెప్పడం. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక పేషెంట్ నియర్లీ 42 years ఉంటుంది. ఆమె ఆల్రెడీ షుగర్ పేషెంట్. అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారని తెలిసింది. మిగతా పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు కండిషన్లో స్టేబుల్గా ఉంటే హెల్తీగా ఉన్నారు. విలేజ్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి డోర్ టు డోర్ విజిట్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత కోమార్బిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవడం, వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత పబ్లిక్ కూడా కాచిన వాటర్ తాగండి. ఎందుకంటే ఇప్పుడు అంతా రైనీ సీజన్ కాబట్టి కాచిన వాటర్ తాగండి, సమ్ ప్రికాషన్స్ తీసుకోవడానికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి టీమ్స్ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ వల్ల మనకి కాదు, ఓన్లీ ఫుడ్ పాయిజన్ అవడం వల్లనే జరిగింది అంతా కూడా. విరేచనాలు వాంతులు అవుతున్నాయండి. నీళ్ళ ద్వారాగానే అది ఏ ద్వారాగా మాకు తెలడం లేదండి. మరి ఇంకా ఈ ఇంటి వెనకాల కూడా చెరువు ఉందండి. చెరువు వాసన కూడా మేము తట్టుకోలేకపోతున్నామండి. మరి దాని ద్వారా నీళ్ళ ద్వారాగా మాకు తెలుస్తలేదండి. మీ ఇంట్లో ఎంతమందికి? మా ఇంట్లో 100 మందికి అంటే అండి చిన్నపిల్లలకి 4గురికి వచ్చిందండి, పెద్దవాళ్ళకి 2. డాక్టర్ గారు గట్రా వచ్చారండి, నిన్న గట్టా వచ్చారండి. వచ్చి చూసి మందులు ఇచ్చారా? హాస్పిటల్ మందులు ఇచ్చారండి. మందులు ఇచ్చారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారని తీసుకెళ్ళామండి. రాత్రి తీసుకెళ్తే సిలిండర్ గట్ట ఎక్కిచ్చారండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లారండి. మళ్ళీ నా చిన్న అబ్బాయికి, మా పెద్ద అబ్బాయికి, మా అబ్బాయికి 3 తీసుకెళ్లారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.